కథల విస్తర్కి స్వాగతం. ఈనాటి కథ మితిమీరిన విశ్వాసం. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటల పట్ల, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను ఆ నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అనుకునేవాళ్ళే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న ఆ యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తాను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడనని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి అని ఆ యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఈ పోటీని చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న ఆ యువకుడు తన మొదటి ప్రశ్నను ఇలా అడిగాడు: ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలియదు, నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని అవతల వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు ఆ యువకుడు. ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలను జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరుగుతున్నట్లు అస్సలు తెలియదు. ఏమిటది అని ఆ యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలియదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు ఆ యువకుడు. యువకుడు పగలు పైకి వెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏమిటి అని తన మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలియదు అని మరో 3 నాణాలు ఇచ్చేస్తాడు. మొత్తం 9 నాణాలు పొందిన ఆ యువకుడు సంతోషంగా ఉండగా పేదవాడైన వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతల వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలి అని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరే అన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్ళతో, మధ్యాహ్నం 4 కాళ్ళతో, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న ఆ యువకుడికి నోట మాట రాలేదు. తలగొక్కోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడు తన వద్ద ఉన్న 5,000 నాణాలను ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక ఆ యువకుడు ఉదయం 2 కాళ్ళు, మధ్యాహ్నం 4 కాళ్ళు, సాయంత్రం 6 కాళ్ళతో నడిచేది ఏమిటి అని ఆ వ్యక్తిని అడిగాడు. ఏమో, నాకు తెలియదు, నీకు 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. అవతల వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి మతిపోయినంత పనయింది. నీతి: ఎవ్వరిని తక్కువ అంచనా వేయరాదు. కథ సమాప్తం.